డియర్ ఫ్రెండ్స్, నేను సమవర్తి ప్రాణాయామం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఆసనం చేయడానికి మీరు సుఖాసనంలో కానీ మీకు కంఫర్ట్ అయితే మీరు కూర్చుండగలిగితే పద్మాసనంలో కానీ కూర్చొని సో ఈ ఆసనం చేసేటప్పుడు చాలా శ్రద్ధతోని కాన్సన్ట్రేషన్తో చేయాలి. ఎందుకంటే దీని యొక్క ఫలితం అనేది మన మొత్తం శరీరానికి చాలా దోహదపడుతుంది. సో గుండెను మంచి యాక్టివేషన్లో ఉంచుతుంది. సో ఆసనాన్ని 2:1 రేషియోలో మనము గాలి వదులుతూ మధ్యలో నాడీ శుద్ధి కూడా చేస్తుంటాము. సో ఆసనాన్ని మొత్తం కంప్లీట్ వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేను చూపించబోయే ఆసనాలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూడండి ఆసనాన్ని మనం ఏ విధంగా చేస్తాము. ఆసనాన్ని చేసేటప్పుడు మీరు పూర్తిగా నమ్మకంతో కాన్ఫిడెన్స్తో చేయాలి. దీని ఫలితాన్ని మీరు తీసుకోవడానికి గుండె మంచి యాక్టివేషన్లోకి వస్తుంది. సో గుండె సంబంధిత వ్యాధులు కూడా పోతాయి. సో రక్తాన్ని మంచి పరిశుభ్రం చేస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, దీన్ని ఇంకా సూర్యనాడి, చంద్రనాడి కూడా అంటారు. సో అయితే ఒక నాడి ద్వారా, సూర్యనాడి ద్వారా మనము గాలి పీల్చడం వల్ల మనకు వేడి అవుతుంది. అదే చంద్రనాడి ద్వారా మనము గాలి వదిలేయడం వల్ల మనకు దేహానికి చల్లదనం కూడా అందుతుంది. ఓకే. సో దీన్ని ఇంకా కపాలభేతి కూడా చూడండి ఎలా చేస్తామో. శ్వాసను కంప్లీట్గా పీల్చుకొని ఒక 2 నిమిషాలు, ఒక 2 సెకండ్లు మీరు ఆగండి. ఆగి మీ ఈ పొట్ట భాగం ఏదైతే ఉందో లోపలికి పీల్చుకొని బయటకు వదులుతుంది. ఓకే, చూడండి.
ఇట్లా ఒక 2 సెకండ్లు చేయండి. మరియు మళ్ళీ ఒకసారి ఎడమ ముక్కు శ్వాస ద్వారా మీరు నాసికం ద్వారా మళ్ళీ గాలి పీల్చుకొని మళ్ళీ ఈ పొట్ట భాగాన్ని కదిలించండి. ఓకేనా? ఇలా చేయడం వల్ల మీకు మన మైండ్ కూడా మంచి యాక్టివేషన్కి వస్తుంది. యోగా అనేది మన లోపల ఉన్నటువంటి ఎలాంటి డిఫెక్ట్నైనా కానీ మనం ఒక అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖ కవలికలు కానీ మన బాడీకి ఉన్నటువంటి డిఫెక్ట్ కానీ అద్దం ఎలా చూపిస్తుంది, మన యోగా కూడా అట్లా మీ ఆరోగ్యాన్ని ఏ విధమైనటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయో మనకు యోగా తొలగిస్తుంది. యోగాని చేయండి. ఓకేనా? ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకొక ఆసనాన్ని మీకు చూపిస్తాను. ఈ ఆసనము శీర్షాసనం. దీన్ని రాజాసనం అని కూడా అంటారు. ఈ ఆసనాన్ని మించిన ఆసనం మనకు యోగానే లేదు. సో మన మైండ్ జ్ఞాపక శక్తి ఉండాలంటే ఈ ఆసనాన్ని రాజాసనం అంటారు. మనం అరగంట కూడా మనం ఈ ఆసనాన్ని చేయొచ్చు. కానీ మొదట ఈ ఆసనాన్ని చేసేటప్పుడు ఎవరైతే మొదట ప్రాక్టీస్ చేస్తున్నారో వీళ్ళు డైరెక్ట్ చేయడానికి రాదు. ఎందుకంటే ఈ ఆసనం అనేది చాలా నిష్ఠ, నిగ్రహము, సంకల్పంతో చేయాలి. సో అందరూ బిగినర్స్ అంతా ఒక వాల్కు ప్రాక్టీస్ చేయండి. చేస్తూ మీకు ఇట్లా ఎక్స్పీరియన్స్ వల్ల మంచి ఆసనం చేయడానికి ఈజీగా అవుతుంది. సో మీ రక్తం అంతా అరికాళ్ళ బాడీలో ఉన్నంత రక్తం అంతా గుండెకి చేరుస్తుంది. గుండె శుద్ధి అవుతుంది. ఓకేనా? చూడండి. దాంతోపాటు మీ మైండ్ అనేది మంచి జ్ఞాపక శక్తి మీకు ఉంచుతుంది. ఓకే? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను. ఓకే? మీకు కంటిన్యూగా మీకు నేను చేసే వీడియోలు మీకు రావాలంటే ఓకే. సో చూడండి ఆసనాన్ని ఎలా చేస్తామో.
సేమ్ పొజిషన్కి వచ్చిన తర్వాత. ఓకేనా? సో ధన్యవాదాలండి, చూస్తుండండి ఆ ఛానల్ని. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.